వెల్కమ్ టు వర్తి యార్డ్స్ అండి. మనం చూస్తున్న సైటు ఇది 3 ఎకరాల 20 గుంటల సైట్ అండి. ఇది మనకు ఈస్ట్ వెస్ట్ కూడా ఉంటుందండి. ఇది పౌల్ట్రీ ఫామ్కు నెంబర్ 1 సూటబుల్ సైట్ అండి. రెడ్ సాయిల్ మంచిగా 2 పౌల్ట్రీ ఫామ్ కూడా వేసుకోవచ్చు. ఇది ఊరికి దూరం కూడా ఉంటుందండి. ఇది మనకు ఊరికి దూరం ఉంటే ఏంటంటే పర్మిషన్ తొందర వస్తుందండి సైట్కి, పౌల్ట్రీ ఫామ్కి. మరి గెస్ట్ హౌస్ కూడా కట్టుకోవచ్చు అండి. ఇది 30 ఫీట్ల డాంబర్ రోడ్, శాంక్షన్ రోడ్కి మనకు సెకండ్ బిట్ అండి. ఇది పూర్తిగా కూడా రెడ్ సాయిల్ అండి. మనం చూస్తున్నది కూడా మంచి సైట్ అండి. ఇది ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. రెడ్డిస్ ల్యాండ్ అండి. ఇది గెస్ట్ హౌస్కి కానీ, మంచి గార్డెన్ కానీ, పౌల్ట్రీ ఫామ్ కానీ మంచి సూటబుల్ సైట్ అండి. ఇది 30 ఫీట్ల రోడ్కి సెకండ్ బిట్ అండి. ఇది మనకు ఒక 60 నుంచి 70 మీటర్ల దూరంలో సెకండ్ బిట్ అవుతుందండి. మనకు ఈ 30 ఫీట్ల రోడ్ నుంచి సైట్లోకి 18 ఫీట్ల రోడ్ మనకు తీసిస్తారండి. ఇది రెడ్డిస్ ల్యాండ్, జెన్యూన్ అండి, తక్కువ ధరలో ఉంది. ఇది 3 ఎకరాల 20 గుంటల సైట్ అండి. మనం చూస్తున్నది అంతా కూడా మంచి రెడ్ సాయిల్ అండి. ఇది మనం ఏం చేసుకున్నా చాలా అనుకూలంగా కూడా చేసుకోవచ్చు అండి. ఇలా పత్తి మనం చూస్తున్న కాటన్ కూడా పెట్టి ఉందండి. ఇది మొలకలు కూడా వచ్చినాయి. ఈ సైటు రెడ్ సాయిల్ అండి. ఇది బెజ్జంకి మండలానికి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి సైటు. మరి రాజీవ్ రహదారికి ఒక 8 కిలోమీటర్ వస్తుందండి సైట్. ఇది సిద్దిపేట టు కరీంనగర్ రాజీవ్ రహదారికి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఇది అన్ని అనుకూలంగా కూడా మనకు ఈ సైట్లో అవైలబుల్గా దొరుకుతాయండి. ఇది మంచి సైట్ అండి. ఈ సైట్కి మనం చూస్తున్నది ఇప్పుడు ఈ పొలంలో నుంచి మనం నడుస్తున్నాం కదా అండి. ఇది మనకు 18 ఫీట్ల రోడ్ ఇస్తారండి. ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ రైట్ సైడ్ కనిపించే ఒడ్డు నుంచి లెఫ్ట్కి 18 ఫీట్లు కొలతతో మనకు తవ్వ చేసిస్తారండి వీళ్ళు. మనం అడ్వాన్స్ ఇవ్వగానే 1/4 లోపు ఇచ్చేస్తారండి. ఇది ఫర్ ఎకర్ 22 lakhs చెప్తున్నారు. ఇది కొద్దిగా నెగోషియబుల్గా తొందర రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెగోషియబుల్గా తగ్గిస్తా ఉన్నారండి. ఇది ఫార్మర్ దగ్గర ఉందండి. జెన్యున్గా మాత్రం ఫార్మర్ దగ్గర ఉండేయండి ఎక్కువ. ఇది ఫార్మర్ దగ్గర ఉందండి సైటు. మంచి సైట్ అండి ఇది.